Hello everyone. I'm Dr. Rajan Shukla, Associate Professor at Indian Institute of Public Health, Hyderabad. సో ఇప్పుడు ఈ Srinath, it is sharing your view. It is not sharing. Yeah. సార్ ఇస్ ఇట్ గుడ్ నో? No. Yeah. Now it is good. సో నమస్కారం అందరికీ. ఈ కేస్ స్టడీ కోసము మనకు ఇంకొక మీరు 20-30 మినిట్స్ మనకు కేటాయిస్తే సరిపోతది. థాంక్ యూ ఎవ్రీబడీ ఫర్ జాయినింగ్ అండ్ హోల్డింగ్ అస్ విత్ టిల్ సో లాంగ్. సో లెట్ అస్ బిగిన్ ద కేస్ స్టడీ. ఈ కేస్ స్టడీ ఒకటి హెల్త్ కేర్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అండ్ ఇట్స్ కొరిలేషన్ విత్ ఎన్విరాన్మెంటల్ సర్విలెన్స్. సో ఈ కేస్ స్టడీ ఒకటి ఒక సంవత్సరం పాటు ఈ కేస్ స్టడీ చేయబడింది. ఇండియాలోని ఒక టెర్షరీ హాస్పిటల్ ఎన్ఐసియులో ఈ కేస్ స్టడీ ఒకటి చేయబడింది. స్టడీ వాస్ కండక్టెడ్ ఇన్ అన్ ఇన్బార్న్ యూనిట్ విత్ అడ్మిషన్ లిమిటెడ్ టు బేబీస్ బోర్న్ ఇన్ ద సేమ్ హాస్పిటల్. అంటే ఒక హాస్పిటల్లో ఉన్న ఎన్ఐసియులో ఇన్బార్న్ యూనిట్ లోనే ఈ స్టడీ కండక్ట్ చేశారు. ఆ ఇన్బార్న్ ఎన్ఐసియు యూనిట్ లెవెల్ 2 మరియు లెవెల్ 3 లో డివైడ్ చేయబడింది. అంటే లో రిస్క్ లెవెల్ 2 అండ్ హై రిస్క్ వాజ్ లెవెల్ 3. ఇందులో కేసెస్ లో తీసుకున్నది 300 బేబీస్, అంటే 300 శిశువులు ఈ కేస్ స్టడీలో ఇన్వెస్టిగేట్ చేసి లేట్ ఆన్సెట్ సెప్సిస్ కోసం ఇన్వెస్టిగేట్ చేసి 300 బేబీస్ ని ఈ స్టడీలో సెలెక్ట్ చేశారు కేసెస్ లాగా. కంట్రోల్స్ లో ఏమో 300 who neither developed signs and symptoms of sepsis nor were investigated for late onset sepsis during their hospital course were enrolled. 300 కేసెస్ కి సెప్సిస్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు అండ్ ఇంకా కంట్రోల్ లో 300 బేబీస్ ని సెప్సిస్ లేని వాళ్ళని కూడా తీసుకున్నారు. సో మనము ఈ డేటా షీట్ వీళ్ళు క్యాప్చర్ చేసిన డేటా ఏంటంటే బర్త్ వెయిట్, పుట్టినప్పుడు వాళ్ళకి ఎంత బరువు ఉండే, గెస్టేషన్ ఏజ్, జెండర్, గెస్టేషన్ వీక్స్ అండ్ జెండర్, mode of delivery, small for gestation age, resuscitation requirement, and Apgar score at 1 and 5 minutes, less than 7, and presence of comorbidities was considered. దీంతో పాటు వాళ్ళు ఇంకా ఏం డేటా కలెక్ట్ చేశారు అంటే పెరిఫెరల్ వాస్కులర్ క్యాథెటర్ అండ్ వెంటిలేషన్ గురించి కూడా కలెక్ట్ చేశారు. డ్యూరేషన్ ఆఫ్ డివైస్ యూసేజ్ కూడా కలెక్ట్ చేశారు. ఇంకా డ్యూరేషన్ ఆఫ్ హాస్పిటల్ స్టేని కూడా వీటన్నిటితో పాటు డేటా కలెక్షన్ చేశారు. రొటీన్ సర్వేలెన్స్ వాజ్ డన్ అట్ ఎవ్రీ 4 to 6 వీక్స్. ఇంకా దీంతో పాటు వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసింది ఏంటి అంటే ఫోటోథెరపీ లైట్, రేడియంట్ వార్మర్స్, baby cot, weighing machine, suction turbines, laryngoscopes, feeding trays, and thermometers. Feeding trays, thermometers, and feeding counter, etc. ఇప్పుడు ఈ స్టడీలో అవుట్కమ్ ఏంటంటే ఎక్సెస్ మార్టాలిటీ. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేశారు అంటే హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ఉన్నాయో, పైగా హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే లేవో వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ ఇది క్యాలిక్యులేట్ చేశారు. అలాగే ఎక్స్ట్రా లెంత్ ఆఫ్ స్టే ఇన్ ద హాస్పిటల్ వాజ్ ఆల్సో డిఫైన్డ్. ఇందులో రిజల్ట్స్ లోకి వచ్చేస్తే రిజల్ట్స్ వచ్చేసరికి 3 బేబీస్ ఇన్ ద స్టడీ గ్రూప్, అంటే ముగ్గురు కేస్ గ్రూప్ లో ఉన్న 3 శిశువులు ఇంకా కంట్రోల్ గ్రూప్ లో ఉన్న 2 శిశువులు లాస్ట్ కి స్టడీ అయ్యేంత వరకు వాళ్ళు హాస్పిటల్లో లేరు. అందుకనే 3 babies from the study group and 2 babies from the control group were removed from the entire sample. ఇప్పుడు 297 బేబీస్ స్టడీ గ్రూప్ లో ఉన్నారు. ఇందులో 37% బేబీస్ కి క్లినికల్ సెప్సిస్ అనేది డెవలప్ అయింది.
36% బేబీస్‌కి కల్చర్ పాజిటివ్ ఉండే సెప్సిస్ కోసం. 12% babies had pneumonia, 10% meningitis, and 2% had skin and soft tissue lesions. 2.6% had conjunctivitis and 0.4% had urinary tract infections. ఇదంతా 297 బేబీస్ ఎవరైతే కేస్ గ్రూప్ లో ఉన్నారో లేదా స్టడీ గ్రూప్ లో ఉన్నారో వీళ్ళ డేటా అన్నమాట. ఇన్ దిస్ స్టడీ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్స్ ని కూడా చూశారు. బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్స్ ఎలా ఉండే అంటే 73% బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్స్ ఈ కేస్ స్టడీస్ లో 73% బేబీస్ కి బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్ ఉండే. అందులో 12% బేబీస్ కి న్యూమోనియా మరియు 10% బేబీస్ కి మెనింజైటిస్ ఉంది. The percentage of bloodstream infections in this study is worrisome since it causes greater duration of hospital stay and increased mortality. ఇప్పుడు బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనం సాధారణంగా డిశ్చార్జ్ అయితే చేయలేము కదా. దానివల్ల బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల వాళ్ళ హాస్పిటల్ స్టే కూడా పెరిగింది. అలాగే ఇప్పుడు మనము ఈ టేబుల్ 1 లో మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ అవుట్పుట్స్ చూడబోతున్నాం. దీంట్లో మనము సెప్సిస్ గ్రూప్ ఇంకా నో సెప్సిస్ గ్రూప్ వీళ్ళిద్దరిని కంపేర్ చేయబోతున్నాం. సెప్సిస్ గ్రూప్ అంటే కేస్ గ్రూప్ ఆర్ స్టడీ గ్రూప్. నో సెప్సిస్ అంటే కంట్రోల్ గ్రూప్. ఇందులో So if you look at the risk factor, the first two risk factor are the host factor. Birth weight less than 1,500 grams, gestational age less than 37 weeks at uh, uh, then the next uh, three are procedure: peripheral vascular catheterization, ventilator, and then the length of those procedure, how long, and finally duration of hospital stay is the outcome that we are interested in. Case fatality is again the outcome we are interested in. ఇందులో ఉన్నవి పెరిఫెరల్ వాస్కులర్ క్యాథెటర్, వెంటిలేటర్ ఇవన్నీ ప్రొసీజర్స్ అన్నమాట. దీంట్లో మనకు ఇంత రిజల్ట్ వచ్చింది అని మనము దీంట్లో చూసుకుంటున్నాము. అలాగే అవుట్కమ్ అనేది డ్యూరేషన్ ఆఫ్ హాస్పిటల్ స్టే. ఇట్ ఈస్ మెన్షన్డ్ అట్ ద బాటమ్ ఓవర్ హియర్. ఈ టేబుల్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హెచ్ఏఐ అనేది మనము చూడబోతున్నాం. సో పి వాల్యూ సిగ్నిఫికెంట్ వచ్చింది దేనికంటే బర్త్ వెయిట్ లెస్ దెన్ 1500 గ్రామ్స్ ఉంటే హెచ్ఏఐస్ కోసము మనకు వచ్చిన పి వాల్యూ అనేది సిగ్నిఫికెంట్ ఉంది. అంటే ఈ వీళ్ళలో లెస్ దెన్ 1500 గ్రామ్స్ ఉన్న బేబీస్ లో హెచ్ఏఐస్ జరిగే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. అదే విధంగా గెస్టేషనల్ ఏజ్ 37 వీక్స్ కి తక్కువ ఉన్నా కూడా ఇలాంటి బేబీస్ లో హెచ్ఏఐస్ జరిగే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. Sir, do you want to tell something? I'll Yeah. So I will just sort of try to explain what the odds ratio is saying. The odds ratio is saying that the risk factor for HAI, that is peripheral vascular catheter use, I'm just talking about the two important ones here, was so peripheral vascular catheter use was found, the odds was 15 times more among um, among the patients who had, among the babies who had healthcare acquired infection. The use was 15 times more compared to those babies which did not have uh, health care associated or acquired infections. Okay, so that's how you interpret the odd. Similarly, mechanical ventilation. So mechanical ventilation was 5.5 times more in uh, those babies which had healthcare associated infection compared to the so odd of having a mechanical ventilator being used was 5.5 times more compared to the control group. ఇప్పుడు ఇందులో మనం చూస్తే
పెరిఫెరల్ వాస్కులర్ క్యాథెటర్ యూస్ ఆడ్స్ రేషియో ఇంటర్ప్రెట్ ఎట్లా చేయాలి అంటే పెరిఫెరల్ వాస్కులర్ క్యాథెటర్ యూస్ ఎవరికైతే చేశారో వాళ్ళలో 15 టైమ్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉండే అంటే ఆ బేబీస్ లో 15 టైమ్స్ హెచ్ఐస్ డెవలప్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండే వెన్ కంపేర్డ్ టు ద గ్రూప్ విచ్ వాజ్ నాట్ యూస్డ్. ఓకే, అలాగే మెకానికల్ వెంటిలేషన్ యూజ్ ఎవరికైతే చేశారో వాళ్ళలో హెచ్ఐఎస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ 5.56 టైమ్స్ ఎక్కువ ఉంది ఇదే బేబీస్ లో. అలాగే మనం బర్త్ వెయిట్ లెస్ దెన్ 1500 గ్రామ్స్ తీసుకుంటే వీళ్ళలో 4.16 టైమ్స్ హెచ్ఐఎస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. Yeah, you can go to the next slide. ఎస్ సార్. ఇప్పుడు దీంట్లో మనము మీన్ డ్యూరేషన్ ఆఫ్ యూజ్ అనేది చూడబోతున్నాం. అంటే పెరిఫెరల్ వాస్కులర్ క్యాథెటరైజేషన్ దీని యూజ్ 4 Yeah. పాయింట్. I think this we have covered. You Oh. can move to the next slide then, because we are running short of time. ఎస్. Yeah. ఈ So టేబుల్ yeah, this table also we had covered. So you can see that when they were monitoring every 4 to 6 weeks, when they were monitoring high use surfaces, and they found Staphylococcus aureus, then E. coli, Acinetobacter um, in their settings, especially more in high risk. So level 3 NICU compared to the level 2 NICU. In level 2 NICU, they found Staphylococcus aureus and see where it was found on the suction tubing. Uh, this is the finding of their environmental surveillance. Next. సో వీళ్ళు ఎవ్రీ 4 to 6 వీక్స్ కి ఏదైతే ఎన్విరాన్మెంటల్ సర్వేలెన్స్ చేస్తుండే అందులో వాళ్ళు స్టెఫైలోకోకస్ ఆరియస్ అనే బ్యాక్టీరియాని ఫోటోథెరపీ లైట్స్ మీద లేదా ఫీడింగ్ కౌంటర్ మీద చూశారు. అలాగే జూలై మంత్ లో స్టెఫైలోకోకస్ ఆరియస్ సక్షన్ ట్యూబ్ మీద ఉండే లో రిస్క్ ఎన్ఐసియులో. అలాగే మనం చూసుకుంటే సెప్టెంబర్ లో స్టెఫైలోకోకస్ ఆరియస్ బేబీ కాట్ మీద ఉండే ఎస్క్రేషియా కొలై లారింజియోస్కోప్ మీద ఉండే అలాంటివి వీళ్ళు ఈ టేబుల్లో మెన్షన్ చేశారు. So these are the implications. Do bloodstream infections increase hospital stay and mortality? Yes, no, and don't know. Do you think gestational age less than 36 weeks increases the chances of HAI? Yes, no, or don't know. The gender which is higher chances of contracting HAIs is ఈ క్వశ్చన్స్ అనేది మనము ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. Sir, the questions for discussion. Yeah. So I think the whole idea of sharing that case study was to give you an idea of how surveillance, environmental surveillance can be done and how it is associated with um, the outcomes. Even though it was not conclusive, that it is just because of the environmental findings that the length of stay was higher, but definitely uh, patients who had hospital acquired infection, we found that their length of stay was higher, the outcomes were poorer in those patients. So if we want to apply this to your setting, and this is very important, and what difficulties would you face at your healthcare setting for healthcare associated infection surveillance? So in your setting, what do you, and you can type on the chat if somebody wants to speak, can raise hand. Uh, we can ask you, um, and I would want participation. I know it is end of the day and uh, it is quite late, but just bear with us for five more minutes. And మీ హెల్త్ కేర్ సెట్టింగ్ లో హెచ్ఐ సర్విలెన్స్ డెవలప్ చేయడానికి మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగాయి అనేది మీరు మాకు చాట్ బాక్స్ తో కానీ హ్యాండ్ రేస్ చేసి కానీ చెప్పొచ్చు. anybody, any hands raised?
Any comments on the chat box? So what difficulty do you face? Do you have a system in place? Do you have tools available? Do you have lab support available? Is your staff trained to do these things? Um, What are the difficulties? I'm just suggesting some of the things that I know because I also come from the same system and I work with all of you in multiple projects. We do visit healthcare facilities. So uh, but I want you to sort of assess and uh, come up to what difficulties you face, and then we will also try to see how we can overcome or what are the ways to do these activities in how do we overcome those difficulties. Anybody? Sir, there is an answer in chat box. Insufficient facilities at DH. Insufficient facilities at district hospital. Which facilities insufficient? Can you specify the facilities? uh, yes, we do agree that there isn't sufficient, but can you specify which facilities would you look up, would you want or you feel are missing? Okay, yes, biomedical waste management support system is um, not strong enough. Though there has been some training that has been done about biomedical waste management, but um, the protocols and the support system is not strong enough. Yes. Okay. Lack of staff is there. Okay. At CHC, uh, you have CHC Rajampet. Okay. Insufficient facility, lack of staff. Yes. Lab culture support is also missing. Which facility is this? Uh, because the district hospital, I think, would have lab culture support, but uh, culture and sensitivity support. But uh, yeah. So okay. So now we know that what is not there. Now, considering that, yes, these things are lacking, these things are missing, but you still want to do, you want to set up a surveillance system at your hospital. So, what is possible among the things that were discussed in the case study and beyond the things that were discussed in case study? What do you think is possible? What is few things that you could do to set up a surveillance system or look at healthcare, try to measure healthcare associated infection or the risk factors or the processes in your system? What can be done? What is possible? Are you using any monitoring tool currently for hospital acquired infection? ఎవరన్నా మీ హాస్పిటల్స్ లో మానిటరింగ్ టూల్ ఏమన్నా యూజ్ చేస్తున్నారా హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ ఎలా ఉన్నాయని చూడడానికి? So what we are suggesting now is we will be sharing a data sheet. Can you share that data sheet? And is there any slide after this? 1 second, sir. Yes, sir, No. this has already Yeah, been. this has already been discussed.